వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లికి వందనానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది. ఈసారి స్టూడెంట్ పేర్ల పైన అకౌంట్లు ఉంటే మాత్రమే తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి, లేదంటే లేదు అనే నిబంధన తీసుకొని వచ్చింది. సో ఈ నిబంధన అందరికీ వర్తిస్తుందా, లేదంటే కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుందా? అండ్ దీంతో పాటు పేరెంట్స్ సంబంధించిన బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, అండ్ ఎన్పిసిఐకి సంబంధించిన అకౌంట్తో లింక్ అయి ఉంటే మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయి అనేది కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. సో ఏంటి దీనికి సంబంధించిన కీలక అప్డేట్? ఎందుకంటే తల్లికి వందనానికి సంబంధించిన స్కీమ్ ఫస్ట్ క్లాస్ నుంచి 12వ తరగతి చదివే వరకు పిల్లలందరికీ కూడా ఎవరైతే ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు లోబడి ఉండే వాళ్ళకి తల్లికి వందనం అనేది వర్తిస్తుంది. సో ఆల్రెడీ పాఠశాలలు ఓపెన్ అయిపోయి, కాలేజీలు ఓపెన్ అయ్యి నెల రోజులు గడుస్తుంది. అంటే స్కూల్స్ ఓపెన్ అయిన మొదటి రోజు పడాల్సిన తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు అకౌంట్లో పడలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ డేనే పిల్లలకి బుక్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, స్టేషనరీ ఐటమ్స్తో పాటు తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు కూడా అకౌంట్లో వేసేది. సో ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. 16, 17, 18 తేదీల్లో డబ్బులు అకౌంట్లో పడతాయని ముఖ్యమంత్రి అండ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. సో స్కీమ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు అందరు కూడా ఈ వార్త కావచ్చు, లేదంటే ప్రభుత్వ నిబంధన కావచ్చు, ఒక గుదిబండలాగా మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లల పేర్లపైన అకౌంట్లు తీయాలి అని అంటే బ్యాంక్ చుట్టూ తిరగాలి, మళ్ళీ ఆ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 నుంచి 3 వర్కింగ్ డేస్ ఉంటాయి. కానీ చూస్తే పథకానికి సంబంధించిన 16, 17, 18 తేదీలు. సో అంటే పథకానికి అమలుకు సంబంధించి ఒక 3 రోజుల ముందు మాత్రమే నిబంధనలు పెట్టారు. సో టెన్షన్ పడుతున్న పేరెంట్స్ కోసమే ఈ వీడియో. సో అందరి పిల్లల పేర్లపైన అకౌంట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన కేవలం ప్రత్యేకించి ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. సో ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ 12th స్టాండర్డ్ వరకు చదివే వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్లపైనే అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ ఎన్పిసిఐకి సంబంధించి లింక్ అయ్యి ఉండాలి. మరి ఎన్పిసిఐ లింక్ ఎలా ఉండాలి అండ్ బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి? సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ మస్ట్గా ఉండాలి కదా, ఓటర్ ఐడి కార్డ్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి కదా. కానీ పిల్లలు ఎవరైతే మైనర్లుగా ఉంటారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి గార్డియన్గా ఉంటారు. ప్రభుత్వ పథకానికి ఎట్లయితే పేరెంట్ అకౌంట్లోనే ముందుగా తల్లి అకౌంట్లో, లేదంటే తల్లి లేకపోతే గార్డియన్, లేదంటే తండ్రి అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ వస్తుంది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తూ వస్తుంది. సో అలాంటి సందర్భంలో కేవైసీకి సంబంధించుకోవచ్చు, లేదంటే బ్యాంక్ అకౌంట్ తీయాలనుకున్నప్పుడు ఎవరైతే 12th స్టాండర్డ్ చదువుతారో వాళ్ళకి సంబంధించిన 10th మార్క్ లిస్ట్ అండ్ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉంటే చాలు, బ్యాంక్లో అకౌంట్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది. కానీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది కీలకంగా మారుతుంది. సో ఎన్పిసిఐ లింక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 2 నుంచి 3 వర్కింగ్ డేస్ అవసరం. అండ్ ఎన్పిసిఐ లింక్ కావాలంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాంక్ అధికారికి ఆధార్ కార్డు జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఇచ్చే ఫామ్ని ఫిలప్ చేసి అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా బ్యాంక్ ఒక అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్లో కూడా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది పేరెంట్స్ చేసుకోవచ్చు. సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయి ఉంటుందో సో వాళ్ళకి సంబంధించిన అకౌంట్ ఆన్లైన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అథెంటికేషన్ అండ్ ఎన్పిసిఐ అప్డేట్ ఆర్ లింక్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ ఆ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ నంబర్ సబ్మిట్ చేసిన తర్వాత అండ్ అక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఇస్తారు. ఆ క్యారెక్టర్స్ చూసి మీరు ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే వెదర్ మీ అకౌంట్ లింక్ అనేది అక్కడ అవుతుంది. సో ఇది సెకండ్ ఆప్షన్. సో ఈ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడం, మళ్ళీ ఎన్పిసిఐ లింక్ చేయడం, ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళ కోసం ఇంకొక ఈజీ మెథడ్ అదేంటిదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పిల్లల నేమ్ పైన ఓపెన్ చేసిన 24 గంటల్లోనే ఆటోమేటిక్గా ఎన్పిసిఐకి లింక్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఈజీ అండ్ పథకానికి చాలా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి, టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ ఓపెన్ చేసే వాళ్ళకి ఎట్లాంటి హెట్టిక్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే గత ఏడాది కూడా దాదాపు 18 లక్షలకు పైగా తల్లికి వందనం స్కీమ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి మెయిన్ రీజన్ ఏంటి అంటే అకౌంట్ కేవైసీ కంప్లీట్ కాకపోవడం అండ్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ కాకపోవడం, ఆధార్ కార్డుకు ఉండే ఫోన్ నంబర్ లింక్ కాకపోవడం అండ్ ఎన్పిసిఐకి సంబంధించిన లింక్ అకౌంట్లో లేకపోవడం. సో వీటి కారణాల వల్లే చాలా మందికి తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడలేవు. సో అదే మిస్టేక్ ఈసారి జరగకుండా ఉండాలంటే అట్లీస్ట్ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసినా కూడా ఇది లింక్ అయ్యి ఉంటుంది. మరి లింక్ అయినట్టు ఎలా తెలియాలి? సో గతంలో మనం స్కీమ్ ఎలిజిబిలిటీ ఎట్లా చెక్ చేసుకోవాలనేది చూపించినాం. సో మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా
సో అక్కడ అధికారి ఎన్పిసిఐ లింక్ అయిందని చెప్పడం, తర్వాత ఇక్కడికి అకౌంట్లో డబ్బులు ఎందుకు పడలేవంటే ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు అని చెప్పడం, ఇట్లాంటి కన్ఫ్యూజన్ కూడా పేరెంట్స్ ఆల్రెడీ ఫేస్ చేశారు గతం. సో అదే మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఎన్పిసిఐ లింక్ ఎట్లా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను. ఇక్కడ గూగుల్కి వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ స్టేటస్ అని కొడితే ఆర్ఎల్స్ యుఐడిఏఐ అనేది సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు ఇక్కడ ఆధార్ సర్వీసెస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్, ఆధార్ లింక్ స్టేటస్ ఒకటి, వ్యూ ఆధార్ కార్డ్ అకౌంట్ బ్యాంక్ స్టేటస్ కావచ్చు, అండ్ ఎన్పిఐ సర్వీసెస్ ఒకటి, తర్వాత వ్యూ ఆధార్ కార్డ్ అండ్ యువర్ అకౌంట్ లింక్ స్టేటస్, ఆధార్ లింకింగ్ స్టేటస్ ఇస్ స్ట్రెచింగ్ టు ద ఎన్పిసిఐ సర్వీసెస్ అని. ఈ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవి ఇక్కడ మీరు ఎంటర్ చేసి ప్రొసీడ్ని క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది. అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ నేమ్ అండ్ దాంతోపాటు ఒక ఓటీపీ అడుగుతుంది. సో ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన వెంటనే మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ పేరు అండ్ ఏ బ్యాంక్ అయితే మీరు ఓపెన్ చేశారో ఆ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ వెదర్ అక్కడ స్టేటస్ చూపిస్తుంది, వెదర్ ఇట్ ఈస్ లింక్డా లేదంటే లింక్ అవ్వలేదా అనేది. సో అలా స్టేటస్ ఎన్పిసిఐకి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ స్టేటస్ చెక్ చేసుకుంటూనే తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి, లేదంటే జమ అయ్యే అవకాశం లేదు. అండ్ ప్రత్యేకంగా ఇది కేవలం ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే పరిమితమైంది, అందరి స్టూడెంట్స్కి కాదు. సో మిగతా విద్యార్థులకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయని మనం గతంలో కూడా వీడియో చేసాం. సో మళ్ళీ క్లారిటీ కోసం ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఎవరికైతే సంవత్సరం మొత్తంలో 200 యూనిట్ల కరెంట్ అండ్ ఇంట్లో పెన్షనర్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు ఉండకూడదు. అండ్ ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎయిడెడ్ పాఠశాలలో చదువుతూ ఉండాలి, లేదంటే ప్రభుత్వ కళాశాలలో చదువుతూ ఉండాలి. సో వాళ్ళకు మాత్రమే ఈ తల్లికి వందనం అనేది డబ్బులు అకౌంట్లో వేస్తారు. సో ఇది 15,000 అన్నప్పటికీ 13,000 ఆ పిల్లలకు సంబంధించిన తల్లి అకౌంట్లో. సో ఇన్ కేస్ తల్లి గనక లేకపోతే గార్డియన్గా ఎవరైనా ఉన్నా లేదంటే తండ్రి అకౌంట్లో డబ్బులు అనేది వేసుకుంటారు. సో అది కేవలం 13,000. ఆ సదరు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆ పిల్లలు చదువుతున్న పాఠశాల అకౌంట్కి 2,000 అనేది ప్రభుత్వం వేసుకుంటుంది. సో ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుంది. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండే తేడా ఏంటి అంటే, గతంలో పిల్లలకి ఫస్ట్ డేనే అకౌంట్లో పడేవి, కానీ ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు ఎదురు చూస్తున్న పథకానికి సంబంధించిన డేట్ల అనౌన్స్మెంట్, మళ్ళీ అది క్యాన్సిలేషన్, మళ్ళీ కొత్త డేట్లు అనౌన్స్ చేయడం, మళ్ళీ తర్వాత పథకం అమలు అయ్యే ఒక 2-3 రోజుల ముందే కీలక ఆదేశాలు జారీ చేయడం, లేదంటే పథకానికి సంబంధించిన ఇట్లా పిల్లల అకౌంట్ పేర్లు ఉంటేనే మేము డబ్బులు వేస్తామని కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సో ఇట్లా కీలకంగా ఆదేశాలు అప్డేట్ చేయడం వల్ల బెనిఫిషియర్స్ పెరగడం కాదు, బెనిఫిషియర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో గతంలో కూడా గత ఏడాది అకాడమిక్ ఇయర్లో కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన వల్ల తల్లికి వందనానికి చాలా మంది స్టూడెంట్స్ దూరం అయ్యారు. సో మెయిన్గా ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది ఎందుకు? ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి స్కూల్కి రావాలి సర్కారు బడులకి అంటే వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి. సో ఏదో ఒక ఇంట్రెస్ట్ కలిగించాలి. సో విద్య మాత్రమే ఉంటే సరిపోదు, వారికి ఆర్థిక సహాయం కూడా చేయాలి అనేదే గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ స్కీమ్తోనే పర్సంటేజ్ చదువుతున్న వాళ్ళ సర్కారు బడులలో చాలా పర్సంటేజ్ పెరిగింది. సో ఎట్లయితే తెలంగాణలో మిడ్ డే మీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ పర్సంటేజ్ పెరిగిందో, అట్లానే తల్లికి వందనం స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాతనే గతంలో ప్రభుత్వం అమ్మఒడి అన్నది, ఇప్పుడు ఈ తల్లికి వందనం ప్రభుత్వం ఆ స్కీమ్ పేరు చేంజ్ చేసి మాత్రమే ఇస్తుంది. సో అట్లా స్కీమ్ పెట్టినప్పటి నుంచే ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య పెరిగింది. మరి ప్రభుత్వం ఈ స్కీమ్ వర్తింపజేయడంలో కావచ్చు, అమలు చేయడంలో కావచ్చు, అకౌంట్లో డబ్బులు వేయడం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, లేదంటే ఇట్లా డేట్లు మారుస్తూ కొత్త నిబంధనలు పెట్టినా మరి పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ది పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా సర్కారు ఒకసారి ఆలోచించాలి.